హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. జీ తెలుగులో రాబోతున్నటువంటి ఆట డ్యాన్స్ షో ఇప్పటికే టీఆర్పీల పరంగా అసలు దద్దరిల్లిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ అస్సలు తగ్గేదే లేదన్నట్టుగా నిజంగా ఒకరికి మించి ఒకరైతే కంటెస్టెంట్స్ అసలు డ్యాన్స్ని తీస్తున్నారనే చెప్పాలండి. ఇప్పటికే ప్రోమో చూస్తుంటేనే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇక నిజంగా ఈ షో మొదలైతే ఇంకా ఏ విధంగా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాము. నిజంగానే ఇప్పటికీ అస్సలు విజిల్స్ మీద విజిల్స్ అయితే వేసేస్తున్నారు. ఈ షో కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా. ఇక మీకు ఒక్క 2 రోజులు మాత్రమే ఉండండి. ఇక ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ఈ యొక్క ప్రోగ్రామ్ గ్రాండ్ లాంచ్ అయితే చేయబోతున్నారు. నిజంగా ఈ ప్రోగ్రామ్ కోసం ఈగర్లీ వెయిట్ చేసే వాళ్ళంతా కూడా ఇంకొక రోజు మాత్రమే వెయిట్ చేయండి. ఇంకా జస్ట్ మీకైతే అసలు కనుల పండగగానే ఉండబోతుంది ఈ షో. ఎందుకంటే నిజంగానేనండి అసలు డ్యాన్స్ వీళ్ళు అమ్మాయిలైనా రబ్బర్ బొమ్మలా అన్నట్టుగా వీళ్ళు వేసే డ్యాన్స్ మూవ్స్ చూస్తుంటే నిజంగా వీళ్ళలో ఎముకలు ఉన్నాయా లేవా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇక యాంకర్ దగ్గరకు వచ్చేసరికి మన సుధీర్ గారి ఎనర్జీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక ఆయన నిజంగా ఆయన ఎనర్జీ కానీ ఆయన స్పోర్టివ్నెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక ఈ ప్రోగ్రామ్ కూడా సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఏ ప్రోగ్రామ్ చేసినా హిట్టేనండి. అది చెప్పనక్కర్లేదు. కాబట్టి ఇక ఈయనతో పాటు ఇక ఆ యొక్క షోలో ముగ్గురు జడ్జెస్ అయితే ఉన్నారు. ఇక్కడ ఒకరు వచ్చేసి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ మన జానీ మాస్టర్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మాస్కా బాస్ వచ్చి రాధిక గారు. ఇక నిజంగానే ఈమె నవ్వుని చూస్తుంటే ఏంది మేడం అసలు మీ నవ్వు, అందుకే ఇంతమంది మిమ్మల్ని మాస్కా బాస్ అని చెప్పి మీ నవ్వుకే ఫిదా అయిపోతుంటారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మూడో జడ్జి వచ్చేసి నిహారిక గారు. ఇక నిహారిక గారు రాగానే రే గొడుగు పట్టండ్రా ఏంటి మేడం మీకేమన్నా ఇబ్బందిగా ఉందని చెప్తుంటే ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావని అడగగానే మీరు డైరెక్టర్ గారు కదా మీ ముందు కాస్త మేము ఉండాలి కదా ఇలాగా అని చెప్పి అంటూ ఉంటుంది. సరేలే నువ్వు నన్ను డైరెక్టర్ గారు కదా అని చెప్పేసి నన్ను ఎత్తకపోయినా పర్వాలేదు, నువ్వు నన్ను ముంచకపోతే సరిపోతుంది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది మన నిహారిక గారు. ఇక వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే ఇక టీమ్ లీడర్స్గా నలుగురు వచ్చారండి. నలుగురనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ కావ్య గారి ఎంట్రీతోనే అసలుకి మన సుధీర్ గారికి ఎనర్జీ వచ్చేసిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరి యొక్క జోడీని చాలా మంది ఇష్టపడుతున్నారు కదా. మళ్ళీ ఈ కాంబినేషన్ని ఇక కొన్ని వారాల పాటు చూసే అవకాశం దక్కుతుంది చాలా మంది వీళ్ళిద్దరి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి. ఇక వీళ్ళిద్దరూ అయితే ఇక కావ్య గారు రాగానే మంచి డ్యాన్స్ మూవ్ అయితే వేసేశారు. అలాగే ఒక మంచి సాంగ్కి పర్ఫార్మెన్స్ చేసేశారు. ఇక కావ్య గారి ఇంట్రడక్షన్ మన సుధీర్ గారు చెప్పాలి కదా అందరి జడ్జెస్కి. ఇక ఈమె పేరు కావ్యశ్రీ. సో ముద్దు పేరు నడిచే తాజ్మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కన్యాకుమారి అని చెప్పగానే మన నిహారిక గారు ఏంటి ఇవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్ లాగా ఉన్నాయి, నీ కోరికలన్నీ చెప్పేస్తున్నట్టున్నావే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక దాంతో కావ్య వచ్చేసి నాకు కొత్త వాళ్ళు నాతో పాటు డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళకి టీం లీడర్గా ఉన్నందుకు భయం లేదు, కానీ ఈయనతో ఎలా ఉండాలా అని చెప్పేసి నాకు భయం వేస్తుంది మేడం అని చెప్పి చెప్తూ ఉంటుంది. నువ్వు అలా అంత గట్టిగా మాట్లాడకు, నా గుండె చాలా తట్టుకోలేకపోతుంది అన్నట్టుగా చెప్తూ ఉంటాడు మన సుధీర్ గారు. చాలా అంటే నువ్వు అట్లా హార్ష్గా మాట్లాడకు కావ్య, నా గుండె తట్టుకోలేదు అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. ఇలా సరదాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంత మంచి ప్లేయర్ని తీసుకుని వచ్చాను అని చెప్పబోతున్నాను అని చెప్పి అంటున్న టైంకి ఇక నిహారిక గారు వచ్చేసి ఆమెని ప్లేయర్ అంటున్నావు కానీ ఆమెది కూడా నువ్వే ప్లే చేసేస్తున్నట్టు మాకైతే అనిపిస్తుంది, అసలు ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇక చక్కగా తన చేయి పట్టుకొని వెళ్ళి హ్యాపీగా అక్కడ కూర్చోబెడుతూ ఉంటాడనమాట ఇక సీట్లో. ఇక వీళ్ళైతే జడ్జెస్ ఏంటిది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. ఇదంతా సరదాగానే లేండి, ఇక మరి ఏమనుకోకండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన సమీరా భరద్వాజ్ గారు. ఇక సమీరా భరద్వాజ్ గారు నిజంగా సాంగ్స్ ఎంత చక్కగా పాడతారో, ఇక ఈమెది ఎలా ఉండబోతుందో అంటే టీం లీడర్గా ఎలా చేయబోతారు అనేది ఈసారి చూడాల్సి ఉంది. ఇక ఈమె రాగానే ఈమెకేంటంటే డ్యాన్స్ రాకపోయినా డ్యాన్స్ చేసినట్టు నటిస్తూ ఉంటారంటే లేదు నాకు డ్యాన్స్ వచ్చుంటే, అవును నీకు డ్యాన్స్ వచ్చు కానీ ఎవరితో చేపిస్తావంటే మీ ఆయనతోనే చేపిస్తావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు సుధీర్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈమె బలం పాటకు డ్యాన్స్ని యాడ్ చేయడం, ఈమె బలహీనత
వ్యూస్ కోసం భర్తని బ్యాట్ చేయడం అని చెప్పగానే ఇక ఫుల్గా నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేసి విష్ణుప్రియ. ఇక విష్ణుప్రియని చూడగానే ఈ అమ్మాయి ఎవరో నాకు దగ్గర చుట్టంలా ఉంది అని చెప్పి అంటుంటాడు. అవును, నేను దగ్గర చుట్టానే కదా, నీకు దగ్గరగానే ఉంటాను కదా అంటే, నీకు ఇంకొక లడ్డు కావాలి నాయన అంటే ఫస్ట్ లడ్డు కావ్య, రెండో లడ్డు మన విష్ణు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇక ఈమె వయస్సు ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 అని చెప్పగానే ఇక ఫుల్ నవ్వులే నవ్వులు. ఈమె పేరు విష్ణు, ఈమె వయసు ఇలాగా అని చెప్పి. ఇక ఫోర్త్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా ఇక ముగ్గురు ఆడపిల్లల తర్వాత మగ పిల్లవాడైతే వచ్చేసాడనే చెప్పాలి టీం లీడర్గా. ఇక తన పేరు వచ్చేసి వంశీధర్. ఇక ఈ అబ్బాయి అయితే షే హ్యాండ్ ఇవ్వగానే అసలుకి ఎన్ని మెలికలు తిరిగిపోయాడంటే, ఇక ఈ అబ్బాయిని చూడగానే అందరూ ఏంటి అసలుకి నరాలు ఉన్నాయా లేదా, అసలు ఎముకలు ఉన్నాయా లేదా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఇక ఈ అబ్బాయి అయితే డ్యాన్స్ వేస్తూ ఉంటే, ఏంటి బాబు నువ్వు డాన్సర్ అంటే, అవును నేను డాన్సర్, నేను నా అణువులో డాన్సర్ అనేది నాలోనే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇక డాన్సర్ అంటే నువ్వు ఎక్కడ స్టేజ్ మీద వేసావా, ఎక్కడ వేసావు అంటే, నేను బాత్రూమ్ డాన్సర్ అని చెప్తాడు. అదేంటి బాత్రూమ్ సింగర్ని వినాను కానీ బాత్రూమ్ డాన్సర్ అని ఎప్పుడు వినలేదంటే, అంతే కదా బాత్రూంలో ఒకరు సింగింగ్ చేస్తూ ఉంటే బాత్రూంలో ఇంకెవరో ఒక డాన్స్ వేయాలి కదా, ఆ డాన్స్ని నేనే అని చెప్పి చెప్తాడు. వావ్, ఇతను ఏదో కొద్దిగా తేడాగానే ఉన్నాడు కదా అన్నట్టుగా ఉందనమాట. ఈ అబ్బాయి బయోడేటాలో ఇతని పేరు మణికంఠలో మన్మధుడు అంటే మణికొండలో మన్మధుడు అని చెప్పి రాసుకొని వచ్చాడు. ఇక స్వస్థలం ఏంటంటే శంకరపల్లిలో 300 గజాల స్థలం ఉంది అని చెప్పగానే, బాబు స్వస్థలం అంటే మీ ఊరి పేరని, అంతేగాని నీకు ఎన్ని ఎకరాలు ఉందని కాదు అంటే, మా ఊర్లో కూడా అన్ని ఎకరాలు ఉన్నాయని చెప్తాడు. అబ్బో ఇతను సూపర్గా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక కంటెస్టెంట్స్ దగ్గరకు వచ్చేసరికి నిజంగా నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్స్ అయితే ఆటలో రాబోతున్నారండి. ఇప్పటి వరకు డీలోనే చూస్తూ వచ్చేసాం ఇలాంటి కంటెస్టెంట్స్ని. ఈ మధ్య కాలంలో కొరియోగ్రాఫర్సే డాన్సెస్ చేయడం ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఇక్కడ ఫ్రెష్ అందరూ కూడా కొత్త వాళ్ళతో అసలు ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వచ్చారో కానీ నిజంగా వీళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ డాన్సర్స్ లాగా అనిపిస్తున్నారు. ఇక కొంతమందికి అయితే సాయి పల్లవి గారి లాగా మీలో కొంతమంది చక్కగా సినిమా ఇండస్ట్రీలో కూడా నిలిచిపోతారేమో, మీ డాన్సింగ్తో అంత మెస్మరైజ్ చేస్తున్నారని మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే సంపాదించేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్. ఇక కొందరైతే చక్కగా నిహారిక గారికి చక్కగా ప్రపోజ్ చేసేస్తున్నారు. ఇక సుధీర్ గారితో డ్యాన్స్ వేస్తున్నారు. ఇక జానీ మాస్టర్తో డ్యాన్స్ వేస్తున్నారు. అసలు రాధికా గారైతే విజిల్స్ మీద విజిల్స్ కొట్టి నిజంగా మీరు ట్రూ పర్ఫార్మర్స్ అబ్బా అని చెప్పేసి నిజంగా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. చూడాలి ఇప్పుడు ఎవరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉండబోతుందో ఈ యొక్క ఫిబ్రవరి 7th రాత్రి 9 గంటలకు జీ తెలుగులో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక కొన్ని రోజులు ఈ యొక్క ప్రోగ్రాం జరిగినంత వరకు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ డాన్సెస్, అసలు తగ్గేదే లేదంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.